ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఏదో సామెత ఉంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టని. రేషన్ దుకాణదారులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వార్త ఇది. రేషన్ దుకాణాలు మాకే కావాలి. ఇది అంటే డీలర్ల ఇదివరకు రేషన్ డీలర్లు అట్లాగే ఉన్నారు. వాళ్ళ సరుకులు ఎండియు వాహనాల ద్వారా వెళ్ళినాయి. అంతే. వాళ్ళ కమిషన్ వాళ్ళకే వచ్చింది. అదనంగా వచ్చేటటువంటి ఇది ఆ సరుకులు తీసుకోకపోతే అమ్ముకునే బ్లాక్లో అమ్ముకునే అవకాశం వాళ్ళకి లేకుండా పోయింది. అది వీళ్ళకి పోయింది. అదే సమస్య. ఇప్పుడు ఆ ఎండియూని తీసేసి రేషన్ షాపులో వాళ్ళందరూ పండగ అంటే బట్ ఇప్పుడు ఈ వార్త చెడుని చెవులో చెప్పు అన్నట్టుగా సిటీ ఎడిషన్లో రాసుకొచ్చారు. రేషన్ పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ఫలితంగా చౌకదారుల దుకాణాల ఏర్పాటుకి డిమాండ్ పెరిగింది. గత వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ఎండియూలను కూటమి ప్రభుత్వం తొలగించిన విషయం ఎత్తుమే. గత జూన్ 1 చౌకదారుల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ పునఃప్రారంభమైంది. ఈ దుకాణాలకు ఉన్న డిమాండ్ను గుర్తించిన గుంటూరు నగరానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు వాళ్ళ అనుచరులకు వాటిని కేటాయించాలని యంత్రాంగం మీద ఒత్తిడి తెస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ఏదైనా కారణాల వల్ల రేషన్ డీలర్లు తప్పకుండా తాత్కాలిక ప్రాతిపదికన డ్వాక్రా సంఘ సభ్యులకు ఆయా దుకాణాలు కేటాయించారు. అంతేగాని పార్టీ కార్యకర్తలకు కాదు. రికార్డుల పరంగా డ్వాక్రా బృందం నిర్వహిస్తున్నప్పటికీ ఒక్కరే రేషన్ దుకాణం నడుపుతున్నారు. కాబట్టి గుంటూరు నగరంలో డ్వాక్రా బృందాల పేరుతో నడుస్తున్న చౌకదారుల దుకాణాలు 41 ఉన్నాయంట. ఇందులో కొన్ని సక్రమంగా పనిచేయడం లేదని వాళ్ళని మార్చి కొత్త వాళ్ళకి ఇవ్వాలని ప్రజాప్రతినిధులు యంత్రాంగం మీద ఒత్తిడి చేస్తున్నారు. అది డ్వాక్రా వాళ్ళ చేత నడిపించడం తప్ప. కాబట్టి ఆ డ్వాక్రా వాళ్ళ చేత నడిపించేది కూడా తీసేసి మన పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలి. మరి అదే వైసీపీ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకోలేదే.